ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. ఇండియన్ సినిమాపై సౌత్ డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. పాన్ ఇండియా ట్రెండ్ మొదలయ్యాక తెలుగు సినిమాలు భారీ వసూలు రాబడుతున్నాయి. మలయాళ ప్రాజెక్ట్స్ కూడా సత్తా చాటుతున్నాయి. కానీ తమిళ సినిమాలే రీసౌండ్ చేయడం లేదు. దీంతో అలర్ట్ అయిన మేకర్స్ వచ్చే 6 నెలల్లో 4 క్రేజీ ప్రాజెక్ట్స్ ని బరిలో దింపుతున్నారు. వీటితో 60 ఇండస్ట్రీ మళ్ళీ లైమ్ లైట్ లోకి వస్తుందని ఆశిస్తున్నారు. సౌత్ లో అత్యధిక సినిమాలు ప్రొడ్యూస్ చేసే పరిశ్రమ కోలీవుడ్. ఇటీవల కాలంలో బాక్సాఫీస్ వద్ద 60 సినిమాల సందడి బాగా తగ్గిపోయింది. గడిచిన 6 నెలల్లో 124 తమిళ సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తే వాటిలో కేవలం 7 సినిమాలు మాత్రమే హిట్ స్టేటస్ ని అందుకున్నాయి. దీన్ని బట్టే కోలీవుడ్ సక్సెస్ రేటు ఎలా ఉందో అర్థమవుతుంది. అందుకే అలర్ట్ అయిన దర్శక నిర్మాతలు సెకండ్ హాఫ్ లో 4 క్రేజీ ప్రాజెక్ట్స్ ని బరిలోకి దింపుతున్నారు. ఇందులో సూర్య కంగువా, విజయ్ గోడ్ తో పాటు విక్రమ్ తంగలాన్, రజనీకాంత్ కూలీ సినిమాలు ఉండడం విశేషం. సూర్య హీరోగా తెరకెక్కిన కంగువని భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు శివ. ఇప్పటికే షూటింగ్ పూర్తవడంతో అక్టోబర్ 10న వరల్డ్ వైడ్ గా 38 భాషల్లో విడుదల చేయబోతున్నాడు. ఫ్యాంటసీ జానర్ లో టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ ప్రాజెక్టుపై సౌత్ తో పాటు నార్త్ లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే బిజినెస్ కూడా స్కైని టచ్ చేస్తోంది. కోలీవుడ్ లో భారీ ధరకి అమ్ముడుపోయిన కంగువా 2 తెలుగు రాష్ట్రాల్లో 25 కోట్లకు బిజినెస్ డీల్ క్లోజ్ చేసుకుంది. హిందీలో కూడా ఈ సినిమాకి భారీ డిమాండ్ కనిపిస్తోంది. దళపతి విజయ్ హీరోగా వెంకట్ ప్రభు డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా గోట్. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ ప్రాజెక్ట్ లో విజయ్ డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నాడు. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ పై చూపించని కొత్త కథని ఈ సినిమాలో చూపించబోతున్నారట. ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ సెప్టెంబర్ 5న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతోంది. విజయ్ కెరియర్ లో రాబోతున్న లాస్ట్ సినిమా కావడంతో ఈ సినిమాపై కూడా భారీ బజ్ ఉంది. సౌత్ నార్త్ లో గోట్ రీసౌండ్ చేయడం గ్యారంటీ అనే మాట గట్టిగా వినిపిస్తోంది. పొన్నియిన్ సెల్వన్ తర్వాత విక్రమ్ చేసిన లేటెస్ట్ సినిమా తంగలాన్. కోలార్ గోల్డ్ ఫీల్డ్ కార్మికుల జీవిత కథ ఆధారంగా ఈ ప్రాజెక్ట్ ని తెరకెక్కించాడు పారంజిత్. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ ప్రాజెక్ట్ లో రా అండ్ రస్టిక్ పాత్రలో కనిపించబోతున్నాడు విక్రమ్. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ పేలింది. తాజాగా వచ్చిన ట్రైలర్ భారీ హైప్ ని క్రియేట్ చేసింది. ఈ సినిమాతో విక్రమ్ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. జైలర్ తో బౌన్స్ బ్యాక్ అయిన రజనీకాంత్ ఇప్పుడు లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో కూలీ సినిమా చేస్తున్నాడు. గోల్డ్ మాఫియా కాన్సెప్ట్ లో వస్తున్న ఈ ప్రాజెక్ట్ లో డాన్ పాత్రలో కనిపించబోతున్నాడు తలైవా. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. లోకేష్ మేకింగ్ కి రజనీ స్టైల్ యాడ్ అయితే బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వడం గ్యారంటీ అంటున్నారు క్రిటిక్స్. అందుకే నేషనల్ వైడ్ గా ఈ సినిమాపై కూడా భారీ చర్చ జరుగుతోంది. మొత్తానికి 2024 ఫస్ట్ హాఫ్ ని లైట్ తీసుకున్న కోలీవుడ్ స్టార్స్ సెకండ్ హాఫ్ లో సత్తా చాటాలని చూస్తున్నారు. 4 క్రేజీ ప్రాజెక్ట్స్ తో పాన్ ఇండియాపై దండయాత్ర షురూ చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ప్రతి శుక్రవారం జాతకాలు మారిపోతాయి. వరుసగా 2 ఫ్లాప్లు పడితే ఎంత పెద్ద స్టార్ అయినా జీరో అవ్వాల్సిందే. హీరోయిన్స్ విషయంలో ఈ మ్యాటర్ మరింత స్ట్రిక్ట్ గా ఉంటుంది. ఎంత గ్లామర్ షో చేసినా ఆఫర్ ఇచ్చే హీరో కోసం వెయిట్ చేయాల్సిందే. ప్రెజెంట్ ఇదే ఫేజ్ లో ఇరుక్కున్నారు ఓ ముగ్గురు హాట్ బ్యూటీస్. టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ గా రాజ్యమెల్ల పూజా హెగ్డే ఇప్పుడు అటు ఇటు కానట్లు మధ్యలో నలిగిపోతోంది. బుట్టబొమ్మ ఉంటే సినిమా హిట్ అన్నవారే ఇప్పుడు ఆఫర్ ఇచ్చేందుకు భయపడుతున్నారు. స్టార్ హీరోలే కాకుండా టైర్ 2 హీరోలు కూడా ఆమెను పట్టించుకోవడం లేదు. గుంటూరు కారం ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి తప్పించినప్పటి నుంచి ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతోంది. గ్లామర్ షో చేసేందుకు సై అంటున్నా ఆఫర్స్ ఇచ్చేందుకు ఎవ్వరూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అందుకే కోలీవుడ్ వైపు వెళ్లిన ఈ బ్యూటీ సూర్య కొత్త ప్రాజెక్ట్ లో ఛాన్స్ ని అందుకుంది. ఆ సినిమా హిట్ అయితే బుట్టబొమ్మ కెరీర్ లో చేంజ్ కనిపించే ఛాన్స్ ఉంది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు అందం అభినయం ఉన్న కీర్తి సురేష్ వైపు తెలుగు హీరోలు చూడట్లేదు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి బడా స్టార్స్ తో రొమాన్స్ చేసినా, నానితో వరుస హిట్స్ కొట్టినా ఏదీ కీర్తి కెరీర్ కు కలిసి రావట్లేదు. బోలా శంకర్ డిజాస్టర్ తర్వాత తెలుగులో ఒక్క సినిమా కూడా సైన్ చేయలేదు కీర్తి సురేష్. తమిళ్లో 2 సినిమాలు చేస్తున్న తాను బాలీవుడ్ లో ఒక ప్రాజెక్ట్ లో నటిస్తోంది. దీంతో టాలీవుడ్ ను కీర్తి పక్కన పెట్టిందా, లేదంటే టాలీవుడే కీర్తిని పట్టించుకోవట్లేదా అన్న చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ ని ఒకప్పుడు ఒక ఊపు ఊపిన బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ బడా స్టార్స్ తో జోడీ కట్టింది. చకాచకా టాప్ పొజిషన్ కి చేరుకుంది. అంతే తొందరగా ఫేమ్ కోల్పోయింది. చివరికి సీనియర్ హీరోలతో చేసిన రకుల్ కి మళ్లీ స్టార్డమ్ రాలేదు. తమిళంలోనూ రకుల్ ది సేమ్ ఇదే సిచ్యువేషన్. ఎప్పుడో కమిట్ అయిన భారతీయుడు 2 తప్ప కొత్తగా తన అకౌంట్ లో పడిన ప్రాజెక్ట్స్ ఏవీ లేవు. ఎంతగా గ్లామర్ షో చేస్తున్నా ఆఫర్స్ ఇచ్చేందుకు మేకర్స్ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దీంతో ఈ బ్యూటీ కెరీర్ కూడా సందిగ్ధంలో పడింది. మొత్తానికి టాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ బ్యూటీస్ గా హల్చల్ చేసిన ఈ ముగ్గురు ఇప్పుడు సింగిల్ ఆఫర్ కోసం నానా తంటాలు పడుతున్నారు. సినిమా అనేది ఓ వ్యాపారం. ఎంత పెట్టాం, ఎంత వచ్చింది అనేదే లెక్క. జనానికి నచ్చింది ఇవ్వడం, నిర్మాతకి కావాల్సింది తీసుకోవడం, ఇదే జరుగుతుంది ఏ ఇండస్ట్రీలోనైనా.
ప్రెజెంట్ ఇదే ఫార్ములాని తూచా తప్పకుండా పాటిస్తోంది ఓ బాలీవుడ్ సంస్థ. కాంత్రయాన్ని పక్కన పెట్టి మరి సౌత్ హీరోతో సినిమా చేయడానికి తెగ ఇంట్రెస్ట్ చూపిస్తోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమాలు చేయడానికి బీటౌన్ నిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పటికే టీ సిరీస్ సంస్థ ప్రభాస్ తో ఆదిపురుష్ నిర్మించింది. బాక్సాఫీస్ వద్ద నష్టాలొచ్చిన టీ సిరీస్ కి మాత్రం ఇది ప్రాఫిట్ వెంచర్. ఇప్పుడు డార్లింగ్ తో మరో సినిమా చేయడానికి టీ సిరీస్ ముందుకొచ్చింది. అందుకోసం ప్రభాస్ కి భారీ మొత్తంలో అడ్వాన్స్ కూడా ఇచ్చింది. ప్రభాస్ కోసం కొంతమంది దర్శకులతో కథలు సిద్ధం చేయిస్తోంది. ఈ లిస్ట్ లో సిద్ధార్థ్ ఆనంద్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వార్ తర్వాత ప్రభాస్ తో సినిమా చేయడానికి సిద్ధార్థ్ చాలా ట్రై చేశాడు. కథలు కూడా సిద్ధం చేశాడు. ప్రభాస్ కూడా సిద్ధార్థ్ ఆనంద్ తో పనిచేయడానికి ఇంట్రెస్ట్ చూపించాడు. కానీ ఇద్దరి కమిట్మెంట్స్ వల్ల కుదరలేదు. ఇప్పుడు టీ సిరీస్ మళ్ళీ ప్రభాస్ సిద్ధార్థ్ ఆనంద్లను కలిపే ప్రయత్నం చేస్తోంది. ఆల్రెడీ ప్రభాస్ కి సరిపడ కథ సిద్ధార్థ్ దగ్గర ఉంది కాబట్టి ఈ కాంబోని ఈజీగా పట్టాలెక్కించొచ్చు అన్నది టీ సిరీస్ ప్లాన్. కానీ ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నాడు. తను ఖాళీ అవ్వాలంటే కనీసం మరో 2 ఏళ్లు పడుతుంది. అప్పటి వరకు సిద్ధార్థ్ ఆగాల్సి ఉంటుంది. ఈలోగా మరో దర్శకుడు ప్రభాస్ తో టచ్ లోకి వెళ్తే ఆ సినిమాని టీ సిరీస్ లో చేసే అవకాశం ఉంది. టీ సిరీస్ తో సినిమా మాత్రం ఖాయం. దర్శకుడు ఎవరన్నది ప్రభాస్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. మరి ఈ లక్కీ ఛాన్స్ ని సిద్ధార్థ్ ఆనంద్ ఎంతవరకు క్యాచ్ చేస్తాడో చూడాలి. ఒకప్పుడు బాలీవుడ్ బ్యూటీస్ టాలీవుడ్ వైపు చూడాలంటే నిర్మాతల ఆస్తులు కర్పూరంలా కరిగిపోయేవి. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. టాలీవుడ్ దెబ్బ బాలీవుడ్ పై గట్టిగా పడింది. అందుకే హైదరాబాద్ లో జెండా పాతాలని చూస్తున్నారు నార్త్ బ్యూటీస్. ఇప్పుడు ఈ లిస్ట్ లో చేరేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తోంది పటౌడీ ప్రిన్సెస్. పటౌడీ ప్రిన్సెస్ సారా అలీ ఖాన్ బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ తో దూసుకుపోతోంది. కేదార్నాథ్ లో ఎంట్రీ ఇచ్చిన తాను సింబా, అంతరంగిరే, జరా హట్కే జరా బచ్కే తో భారీ క్రేజ్ ని తెచ్చుకుంది. ఏ వతన్ మేరే వతన్ లో ఉషా మెహతాగా కనిపించి మెప్పించిన ఈ బ్యూటీ ఇప్పుడు మెట్రో, డినేలో, స్కై ఫోర్స్ సినిమాలో నటిస్తోంది. నార్త్ లో ఎన్ని సినిమాలు చేస్తున్నా క్రేజ్ రాకపోవడంతో సౌత్ సినిమాలో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్ పిలుపు కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి నేషనల్ వైడ్ గా ఫుల్ డిమాండ్ ఉంది. అందుకే ఇక్కడ సినిమాలో నటించేందుకు నార్త్ లేడీస్ పోటీ పడుతున్నారు. RRR తో అలియా, కల్కితో దీపిక, దిశా పటాని ఇప్పటికే జాక్ పాట్ కొడితే దేవరతో పాన్ ఇండియా బ్యూటీగా ఫోకస్ అవ్వాలని చూస్తోంది జాన్వీ కపూర్. ఇలాంటి ఛాన్స్ తనకు రాకపోవడంతో సౌత్ ఆఫర్స్ కోసం సోషల్ మీడియాలో వేడి పుట్టిస్తోంది. విజయ్ దేవరకొండతో కలిసి నటించాలనుందని కామెంట్ చేస్తూనే సరైన ఆఫర్ వస్తే తెలుగు సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలిపింది. మరి ఈ పటౌడీ ప్రిన్సెస్ కి ఏ తెలుగు హీరో ఆఫర్ ఇస్తాడో చూడాలి. హీరో ఎవరైనా ఫ్లాప్ వచ్చినప్పుడు ఆగి ఆలోచించాలి. స్టోరీ సెలెక్షన్ లో వేరియేషన్ చూపించాలి. తన కటౌట్ కి తగ్గ పాత్రల్ని ఎంచుకోవాలి. ప్రెజెంట్ ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నాడు అఖిల్. ఒకేసారి 3 సినిమాలను లైన్ లో పెట్టాడు. ఏజెంట్ ఫ్లాప్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న అఖిల్ ఇప్పుడు మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చాడు. అనిల్ అనే కొత్త దర్శకుడితో యాక్షన్ మూవీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ఇప్పటికే కథ రెడీ అయింది. షూటింగ్ స్కెడ్యూల్స్ కూడా ఫిక్స్ అయ్యాయి. ఆగస్టు నుంచి ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లబోతోంది. అయితే అఖిల్ ప్లానింగ్ ఈ ఒక్క సినిమాతోనే ఆగడం లేదు. బ్యాక్ టు బ్యాక్ మరో 2 ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టినట్టుగా తెలుస్తోంది. అఖిల్ సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో ఒక మూవీ చేయడానికి ఓకే చెప్పాడు. దీనికి మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్టర్. వినరో భాగ్యము విష్ణు కథతో ప్రేక్షకులను మెప్పించిన ఈ డైరెక్టర్ చెప్పిన చిత్తూరు బ్యాక్డ్రాప్ కథ అఖిల్కి నచ్చడం, నాగ్ వైపు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో ప్రాజెక్ట్ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. అలాగే నాగ చైతన్యకు ఏ మాయ చేసావతో బ్రేక్ ఇచ్చిన గౌతమ్ మీనన్తో ఒక మూవీ చేయడానికి అఖిల్ ఆసక్తి చూపిస్తున్నాడు. ఇప్పటికే ఇద్దరి మధ్య కథా చర్చలు ఒక కొలికొచ్చినట్టుగా సమాచారం. మొత్తానికి రాబోయే 3 ఏళ్లకు సరిపడా కథలను అఖిల్ ఇప్పుడు సెట్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. మరి ఇందులో ఏ సినిమా తన కెరీర్ కి బిగ్ బ్రేక్ ఇస్తుందో చూడాలి. బాలీవుడ్ స్టార్స్ కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు. కొత్త కథతో కుస్తీ పట్టడం కంటే హిట్ అయిన సినిమాలకి సీక్వెల్ చేసుకోవడం బెస్ట్ అని డిసైడ్ అయిపోయారు. అందుకే షార్ట్ సక్సెస్ ని తెచ్చిపెట్టే పాత కథలనే తెరపైకి తెస్తున్నారు. ట్రెండింగ్ లో ఉన్న యాక్షన్ ఎలిమెంట్స్ ని యాడ్ చేసి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాలని చూస్తున్నారు. బాలీవుడ్ లో ఏడాది సైతాన్, మైదాన్ మూవీస్ తో హిట్ కొట్టిన అజయ్ దేవగన్ ఇప్పుడు రూట్ మార్చాడు. కొత్త కథలతో ప్రయోగం చేయడం పక్కన పెట్టి ఒకేసారి 8 సీక్వెల్స్ ని తెరకెక్కించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇందులో దే దే ప్యార్ దే 2, రైట్ 2, సన్ ఆఫ్ సర్దార్ 2 షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఆగస్టులో సింగం అగైన్ రిలీజ్ కాబోతుంటే దృశ్యం 3 స్క్రిప్ట్ వర్క్ ని కొలిక్కిస్తున్నాడు జీతూ జోసెఫ్. అలాగే డమాల్ 4, గోల్మాల్ 5, శైతాన్ 2 ప్రాజెక్ట్స్ ఈ ఏడాదే సెట్స్ పైకి వెళ్లనున్నాయి. గతంలో సూపర్ హిట్ అయిన సినిమాలకి సీక్వెల్స్ కనుక వీటిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
బాలీవుడ్ లో లాస్ట్ 2 years నుంచి రకరకాల జానర్స్ ట్రై చేశాడు అక్షయ్ కుమార్. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. అందుకే తనకు బాగా కలిసొచ్చిన సినిమాలకు సీక్వెల్స్ ని చేస్తున్నాడు. ప్రెజెంట్ జాలీ LLB 3, హౌస్ఫుల్ 5 సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్వరలో హేరా ఫేరీ 3, వెల్కమ్ 3, అవారా పాగల్ దివానా 2 సినిమాలు సెట్స్ పైకి వెళ్లనున్నాయి. ఇవి కాక మరో 3 సీక్వెల్ ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. మరి వీటిలో ఏది అక్షయ్ ని హిట్ ట్రాక్ లోకి తెస్తుందో చూడాలి. బాలీవుడ్ లో సాలిడ్ ఇమేజ్ సంపాదించుకున్న కార్తిక్ ఆర్యన్ కూడా ఇప్పుడు సీక్వెల్ స్టార్ గా మారిపోయాడు. భూల్ భులైయా 2తో హిట్ కొట్టిన తాను ఇప్పుడు భూల్ భులైయా 3ని ఫినిష్ చేస్తున్నాడు. అలాగే ఆషికీ 3తో పాటు దోస్తానా 2ని త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. మొత్తానికి బాలీవుడ్ హీరోలు కొత్త కథలకు కామా పెట్టి సీక్వెల్ ప్రాజెక్ట్స్ తో సేఫ్ గేమ్ ని షురూ చేశారు. మరి నార్త్ బాక్సాఫీస్ వద్ద ఇవి ఎంతవరకు మ్యాజిక్ చేస్తాయో చూడాలి.